గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుంటారు, అందులో ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసిన మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు 1 మార్చ్ 2025. ఈరోజు సాటర్డే సండే మార్కెట్ హాలిడే. సో దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్గా చాలా చేంజెస్ జరుగుతున్నాయి, గమనించండి. Disclaimer: it is educational purpose only. I am not a SEBI advisor and it is not buying and selling recommendation గుర్తించండి. సో మన మార్కెట్ చాలా రోజు పడుతుంది. దానికి కారణాలు చాలా కారణాలు ఉన్నాయి. అందులో కొన్ని ఇక్కడ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా ప్రతి కంట్రీ కూడా మన స్టాక్ ఎక్స్చేంజ్కు పిఈ ఉంటుంది, వరల్డ్ పిఈ. మన పిఈ ఆల్మోస్ట్ యునైటెడ్ స్టేట్స్, ఇండియా రెండు పిఈ అంటే ప్రైస్ ఎర్నింగ్ రేషియో 20.9. రష్యా ఉంటే ఇండియా 23 అబౌవ్ ఉంది. అదే ఇక్కడ చైనా చూస్తే 10.2, బ్రెజిల్ 8.20 ఉంది. కాబట్టి ఫారినర్స్ కానీ పెట్టుబడి ఇన్వెస్టర్స్ కూడా ఎక్కడ పీ తక్కువ అక్కడ పోవడానికి ప్రయత్నిస్తారు. అది కూడా ఒక కారణము. రెండో కారణము, ఇక్కడ యూఎస్ఏ టారిఫ్. మన ట్రంప్ ఆయన ఏం చేస్తున్నా ఆయనకు తెలియకుండా టారిఫ్ల మీద ఉండడం మూలంగా కొద్దిగా మార్కెట్ సెంటిమెంట్ తగ్గింది. అండ్ ఫారినర్స్ కూడా ఎఫ్ఐఐ కూడా సెల్లింగ్ జరుగుతుంది. అట్లనే రిటైల్ సెల్లింగ్ కూడా ప్యానిక్ జరుగుతుంది. రిటైల్స్ కొత్తగా జనతో మార్కెట్ అవగాహన లేని వారు భయపడి లాస్ బుక్ చేసుకున్న మూలంగా మార్కెట్ తగ్గడానికి కొద్దిగా అవకాశం ఉంది. అట్లనే స్ట్రిప్ కూడా కొద్దిగా ఫ్లో అయింది. ఎవరి మంత్ చేసే స్ట్రిప్ కూడా కొద్దిగా తగ్గింది. అండ్ క్యూటీ రిజల్ట్స్ నాట్ సో గుడ్ బట్ నాట్ బ్యాడ్. క్యూటీ రిజల్ట్ కొద్దిగా అంత బాగా అంటే మరీ ఎక్సలెన్స్ లేదు, గుడ్గానే ఉంది, బ్యాడ్ లేదు. అట్లనే మీకు ప్రతిసారి చెప్తున్నా, కీప్ ఆల్వేస్ 50% క్యాష్ ఇన్ రిజర్వ్. ప్రతిసారి మీకు ఇంతకుముందు ఏంటంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఏం జరుగుతారు కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్స్ ఎన్నో అవుతాయి. నా అనుభవంగా ఎటువంటి చూశాను. కొద్దిగా టైం పడుతుందంటే మళ్ళీ మొత్తం మార్కెట్ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ అది ఒక్కరోజు కావచ్చు, నెల కావచ్చు, సంవత్సరం కూడా కావచ్చు. బట్ మనం ఓపిక పట్టాలి. అది ఒక్కటే ఎవరైనా చెప్పగలుగుతారు. ఎవరు కూడా నిమిత్తంగా 3 months 6 months చెప్పడానికి వీల్లేదు. అది చెప్పడం కరెక్ట్ కాదు. బట్ లాంగ్ రన్లో వస్తుందనే ఆలోచన అందరికీ ఉంది, అది గుర్తించండి. సో మనం యూఎస్ఏ, యూరోపియన్ అండ్ ఆసియా మార్కెట్ 3 మార్కెట్ మనం చూడాలి. 3 మార్కెట్ బట్టి కూడా మన మార్కెట్ ఉంటుంది. మరి ఇక్కడ ఆల్మోస్ట్ నేనైతే ఫ్రైడే నాడు చాలా పెరిగింది అమెరికా మార్కెట్. దీని ఎఫెక్ట్ మండే నాడు ఉండటానికి ఉంది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. మన నేషనల్ ఇంటర్నేషనల్ కూడా అన్ని చేంజెస్ కూడా కొన్ని జరుగుతున్నాయి. సో దాని మూలంగా డౌ జోన్స్ 601 పాయింట్స్ పెరిగి, నాస్డాక్ 303, ఎస్ఎండి 503.93% పెరిగింది. అట్లనే యూరోపియన్ మార్కెట్లో ఇంగ్లాండ్ కూడా 54 పాయింట్స్, ఫ్రాన్స్ 9 పాయింట్ అప్ అండ్ జర్మన్ 1 పాయింట్ అప్లో ఉంది, అది గుర్తించండి. ప్రస్తుతం సింగపూర్ నిఫ్టీ కూడా 90 పాయింట్స్ అప్లో ఉంది. ఇవి నిన్నటి మన చైనా, తైవాన్, జపాన్ నిన్నటి ఇన్ఫర్మేషన్ 776. చైనా డౌన్ అయితే మన జపాన్ కూడా 1100 డౌన్ అయింది, అది గుర్తించండి. అండ్ మన యథావిధంగా మీరు పార్ట్నర్స్ కూడా 11,639 క్లోజ్ చేసి చాలా సెల్ చేస్తే, బట్ దానికి ధీటుగా మన మ్యూచువల్ ఫండ్స్ కొంటున్నారు, గుర్తించండి. 12,300 కోను. ఇదే మన ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్ ఉన్నట్టు. సో ఒకవేళ మన మ్యూచువల్ ఫండ్స్ కూడా అమ్ముతుంటే మార్కెటింగ్కి ఎంత పడేదో గుర్తించండి. సో ఫారినర్స్ 11,639 ఇది చాలా హైయెస్ట్ ఫిగరు. బట్ మ్యూచువల్ ఫండ్స్ వారు ఎందుకంటే మార్కెట్ ఫ్యూచర్ పెరుగుతుందనే ఉద్దేశం మ్యూచువల్ ఫండ్లకు ఉంది కాబట్టి 12,309 బై చేసా, గుర్తించండి. సో నిన్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఘోరంగా పడిపోయింది, అది గుర్తించండి. బట్ మార్కెట్ పడుతున్నప్పుడే మనం కొనడానికి ప్రయత్నించాలి, లేదంటే వెయిట్ చేయాలి. రెండింటిలో ఏదో ఒకటి చేసుకోవాలి. ఇండియా విషయంలో కొద్దిగా పెరిగింది. నిన్న 60 పాయింట్ 13.91. ఇది 10-12 మధ్య ఉంటే స్థిరంగా ఉన్నట్టే, పర్వాలేదు. కొద్దిగా బిలో 14 ఒకప్పుడు 18 కూడా ఉండే, అది గుర్తించండి. సో పీసీఆర్ నిఫ్టీ మనకు మండే నాడు వస్తుంది. అండ్ ఇప్పుడు నిఫ్టీ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 22,640 దాకా క్రాస్ కావాలి, అప్పుడే మార్కెట్ స్థిరంగా ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 49,648 రెసిస్టెన్స్ దాటిన తర్వాత మార్కెట్ స్థిరంగా ఉంది. అప్పటి వరకు మనం మార్కెట్లో మన ట్రేడింగ్ ఆశ చేయాలి, అది గుర్తించండి. అండ్ గోల్డ్ బి అండ్ సిల్వర్ బి కూడా, అంటే మన గోల్డ్ కూడా అండ్ సిల్వర్ మన షేర్ కింద కొనుక్కోవచ్చు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, అది కూడా గమనించండి. ఈ లాంగ్ బిల్డప్ నిన్న కోల్ ఇండియా ఉండే, నిన్నటి ఇన్ఫర్మేషన్ లాంగ్ బిల్డప్, ఈ షార్ట్ కవరింగ్స్ అండ్ లాంగ్ అండ్ బ్యాండింగ్ అండ్ షార్ట్ బిల్డప్ ఇవి మన మంటనే రావడానికి అవకాశం ఉంటుంది. వీటిని కొద్దిగా గమనించండి. నిన్న అంటే ఆల్మోస్ట్ హైయెస్ట్ డెలివరీ కింద ఈ షేర్స్ జరిగినాయి, ఇది కూడా నిన్నటి ఇన్ఫర్మేషన్, అది గుర్తించండి. ఈ స్టాక్స్ రోల్ ఓవర్స్ అవుతున్నాయి కాబట్టి మార్కెట్ పెరుగుతూనే ఉంది, అది గుర్తించండి. అండ్ బ్యాన్లో ఈరోజు అంటే మండే నాడు బ్యాన్లో ఎటువంటి షేర్స్ లేదు, అది గుర్తించండి. కొద్దిగా డివిడెండ్కి సంబంధించిన కొద్దిగా ఇన్ఫర్మేషన్, డివిడెండ్ అదర్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ కోస్టల్ కార్పొరేషన్ షేర్ ఉంది, అది స్ప్లిట్ కాబోతుంది. ఎప్పుడు 4th మార్చ్ నుంచి అది 10 ఫేస్ 10 ఉంటే 2గా అంటే 5 షేర్గా విభజించబడుతుంది, గుర్తించండి. అట్లనే మంగళం గ్లోబల్ కూడా
రూపీస్ నుంచి ₹1 స్ప్లిట్ కాబోతుంది. దాని రికార్డ్ డేట్ కూడా 4th మార్చ్. ఆనంద్ రాత్ కూడా బోనస్ ఇవ్వబోతుంది 1:1. అది రికార్డ్ డేట్ 5th మార్చ్. ఎస్బీ లైఫ్ కూడా డివిడెండ్ మీట్ ఉంది 8th మార్చ్ నాడు. అండ్ ఐవర్ కెమికల్ స్ప్లిట్ కాబోతుంది ₹10 నుంచి ₹2. అండ్ అది 11th మార్చ్ దాని యొక్క రికార్డ్ డేట్గా గుర్తించండి. అండ్ ఇక్కడ సమ్ ఇన్ఫర్మేషన్ కొత్తగా లిస్ట్ అయిన కంపెనీ ఇన్ఫర్మేషన్ ఉంది. వాటి కరెంట్ మార్కెట్, ఇష్యూ ప్రైస్, మన లిస్టెడ్ ప్రైస్, ఇష్యూ ప్రైస్ ఉంది. వాటిని గమనించండి. సో ఈ వార్త ముగించే ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.